హాయ్ అండి. మేము విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రాంగణాలు, చర్చీలు, అందమైన చర్చీలు, కొన్ని ప్రదేశాలు మేము చూసాము. అవి చాలా చాలా బాగున్నాయి. మరి వాటి గురించి నేను మీకు వివరించాలని అక్కడికి వెళ్ళిన మేము విహారయాత్రకు వెళ్ళిన ఆ చర్చీలు, ఆ ప్రాంగణాలు, ఆ ప్లేసెస్ని మీకు వీడియో ద్వారా చూపించాలని చూపిస్తున్నాను. మరి ఈ వీడియోని తప్పకుండా అందరూ చూడండి. అక్కడ ఉన్న మంచి మంచి ప్రదేశాలు, మంచి మంచి చర్చీలు, అక్కడున్న మరి కొన్ని ప్రాంగణాలు, అందమైన ప్లేసెస్ ఎంతో బాగున్నాయి. మరి మీరు ఈ వీడియో ద్వారా వీటిని చూడవచ్చు. ఈ విహారయాత్రలో అనేక మంది పాల్గొన్నారు. కొన్ని అందమైన చర్చీలు కూడా చాలా బాగున్నాయి. అక్కడ బాగా ప్రేయర్లు జరుగుతున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ మాకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. విహారయాత్రలో చాలామంది బస్సులు మాట్లాడుకొని 5 బస్సుల దాకా మాట్లాడుకొని ఆ బస్సుల్లో విహారయాత్రకి, చర్చీలు చూడటానికి వచ్చారు ప్రజలు. మరి అక్కడ భోజనాలకు కూడా మాకు ఏర్పాటు చేశారు. చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ చర్చిలు ఉన్నాయి, అనేక అందమైన ప్లేసెస్ ఉన్నాయని వాళ్ళు టూరు తీసుకెళ్ళారు. అప్పుడు మేము వీటినన్నిటినీ సందర్శించాము. మొత్తం 14 ఊర్లకి మాకు తీసుకెళ్ళారు. 14 ఊర్లో కూడా చర్చిలని, మంచి మంచి ప్లేసెస్ చాలా చూపించారు. చాలా అందమైన ప్రదేశాలు, ప్రాంగణాలు చూపించారు. మరి వాటి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా మీరు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ప్లేసు చూడాలని ఆశ ఉంటుంది. టూర్కు వెళ్ళినా, మంచి ప్లేసెస్కి వెళ్ళినా, విహారయాత్రకు వెళ్ళినా అన్నీ కంటి ద్వారా చూసి ఆనందించటానికే కదా. మరి తప్పకుండా మీరు ఈ వీడియో చివరి వరకు చూసి మరి ఈ చర్చీలన్నీ మరి బాగున్నాయి అని చూసి ఆనందించండి. మరి మంచి మంచి ప్లేసెస్ కూడా, ఎంతో అందమైన ప్రాంగణాలు, చెట్లు, మరి ఎంతో విహారయాత్రకి కనులకు ముచ్చటగా ఉన్న చెట్లను, చర్చీలను మాకు చూపించారు. మరి అక్కడ మధ్య మధ్యలో మరి మనకి ఎండాకాలం, వేసవికాలం కదండి. ఈ వేసవికాలంలో మనము వాటర్ తాగకుండా వెళ్తాము. అప్పుడు వాళ్ళు గంటకి మజ్జిగ ఇస్తూ విహారాల్ని చూపించారు. అక్కడ ఎన్నో మంచి మంచి ప్రదేశాలు, చెట్లు, మనకి అందమైన చెట్లు, అందమైన చర్చీలు లోపల ఎంతో బాగున్నాయి. చూడటానికి కనుల విందుగా, సంతోషకరంగా, ఆనందకరమైన ఆ చర్చీలు చాలా బాగున్నాయి. వాటి చుట్టుపక్కల కూడా ఎంతో చల్లని గాలితో అనేకమైన అందమైన సీనరీస్ కూడా అక్కడ మేము చూసాము. చెట్లు అయితే ఇంకా మంచి మంచి చెట్లు, అనేక జాతి రకాల చెట్లు కూడా మేము చూసాము. మరి ఈ చర్చీలు, మరి ఇతర ప్రదేశాలు కూడా మేము ఈ విహారయాత్రలో చూడగలిగాము. మాకు ఇక్కడ మరి ఒక ప్రదేశాన్ని చూపించిన తర్వాత ఇంకొక ప్రదేశానికి కూడా తీసుకువెళ్ళారు. తర్వాత ఇక్కడ ఈ చర్చిల్లో సిస్టర్స్, ఫాదర్స్ కూడా ఉన్నారు. మేము ఇక్కడ జీసస్ని దర్శించుకోవడానికి కూడా మేము వెళ్ళాము. ఒక్కొక్క చర్చి చాలా చాలా అందంగా, చాలా బాగున్నాయి. మరి తప్పకుండా మీరు కూడా ఇవన్నీ చూసి ఆనందించండి.
మరి చూడటం వలన మనకి వినోదము కలుగుతుంది, మరి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వీటన్నింటినీ నేను మీకు చూపిస్తున్నాను, మీరు ఆనందించండి. మరి ఈ చర్చీలు చూడండి, ఎంతో అందమైన చర్చీలు. మరి మేము 10, 11, 12 వరకు కూడా వీటిని దర్శిస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మొత్తము 14 చర్చీల వరకు మేము చూసాము, 14 ప్లేసెస్ చూసాము. తర్వాత వాటిలో ఎంతో అందమైన ప్లేసెస్ను కూడా మేము చూసాము. ఎక్కువగా చర్చీల్లోకి వెళ్ళి చూసి మేము దేవుని దర్శించాము. మరి అందమైన ఆ చర్చీలు మీరు చూడండి, ఆనందించండి. మరి ఈ చర్చీలు ప్రతి ఒక్కరికి కనులకు విందుగా ఆనందాన్ని కలిగించాయి. మరి ప్రతి ఒక్కరూ వీటిని చూసి దర్శించి సంతోషించారు. మరి విహారయాత్రలో రాత్రులు మాకు 12 గంటల వరకు కూడా ప్రతి ఒక్క దానిని దర్శించి చూసి ఆనందించటానికి మాకు ఎంతో నైటు 12:30 దాకా పట్టింది. మరి ఇటువంటి ప్లేసెస్ మరి మీరు దర్శించవచ్చు. మాకు బస్సుల రూపంలో బస్సులు మాట్లాడి విహారయాత్రలకు తీసుకొచ్చారు. ఎంతో అందమైన చర్చీలు, ఎంతో అందమైన ప్రాంగణాలు, చెప్పడానికి మరి మాటలు చాలవు. చాలా అందమైన ప్లేసెస్ మాకు చూపించారు. ఈ విధంగా ఎంతోమంది వేలాది జనము వచ్చి అన్నీ చూసి దర్శించారు. వారిలో మేము కూడా ఉన్నాము. తర్వాత ఈ చర్చిలో ఫాదర్స్, సిస్టర్స్ కూడా ఉన్నారు. మేము వారిని చూసి కూడా ఎంతో ఆనందించాము. లోపలికి వెళ్ళి కూడా మేము దేవుని దర్శించాము. ఎంతో అందమైన ఆ చర్చిలు మేము చూసి ఆనందించాము. తర్వాత మాకు 11:30 టైంలో మరలా వేరే చర్చిని, మొత్తము మేము దర్శించిన చర్చిలు 14, మరి కనులకు విందుగా ఉండే ప్రాంగణాలు, ప్లేసెస్ అవన్నీ చూపించారు. ఎంతో బాగున్నాయి. చిన్నపిల్లల నుంచి 80-90 సంవత్సరాల ముసలివాళ్ళ వరకు అందరూ వాటిని దర్శించారు, చూశారు, ఆనందించారు. చూడండి, ఈ చర్చి కూడా ఎంతో అందంగా, మరి చూడటానికి ఎంతో సంతోషకరంగా ఉన్న ఈ చర్చి చూడండి. ఎంతో ఆనందాన్ని ఇచ్చాయండి మాకైతే. మరి ప్రతి చర్చిని చూసాం, ప్రతి ప్లేసెస్ చూసాము. మరి ఎంతో బాగున్నాయి. మీరు ఆనందించండి చూసి. అంతేనండి.